హైదరాబాద్లో ఆటోమేటిక్ స్మార్ట్ రోటరీ పార్కింగ్ అందుబాటులోకి వచ్చేసింది. కేబీఆర్ పార్క్ దగ్గర ఏర్పాటు చేసిన మల్టీ లెవెల్ పార్కింగ్ను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ను జీహెచ్ఎంసీ, నవనిర్మాణ్ అసోసియేట్స్ సంయుక్తంగా పార్కింగ్ ఏర్పాటు చేశాయి. ఒకేసారి 72 కార్లను పార్కింగ్ చేసే సదుపాయం ఉంది. స్మార్ట్ మల్టీ లెవెల్ పార్కింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థను జీహెచ్ఎంసీ తీసుకొస్తుంది. హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి పార్కింగ్ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రత్యేకంగా మనం చూస్తున్నాం. వర్చువల్ పార్కింగ్ దీన్ని మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ విధమైనటువంటి పార్కింగ్ మొదటిసారి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కేబీఆర్ పార్క్ వద్ద ఈ పార్కింగ్ను ఏర్పాటు చేస్తున్నారు. మనం చూస్తే ఈ పార్కింగ్ ద్వారా మనం చూడవచ్చు, వాహనం పైకి వెళ్ళిపోతుంది. ఒకే ప్లేస్లో 72 వాహనాలు నిలిపించే విధంగా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా సిటీలోని వివిధ ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి పార్కింగ్, స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థను తీసుకురావాలని గతంలో జీహెచ్ఎంసీ ప్లాన్ చేసింది. అయితే నవనిర్మాణ్ అనేటువంటి సంస్థతో ఈ ఒప్పందం చేసుకుంది. పీపీపీ పద్ధతిలో ఈ పార్కింగ్ సిస్టాన్ని డెవలప్ చేసింది. అంటే మనం చూడొచ్చు, ఒక్క కార్ పైకి వెళ్ళిన తర్వాత ఇంకొక కార్ వచ్చి పార్క్ చేసే విధంగా ఈ స్మార్ట్ మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్లో చూడొచ్చు, ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది. నెక్స్ట్ కార్ వెళ్ళేందుకోసం ఈ విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. అయితే మొత్తం అలా వచ్చినప్పుడు ఒక్కొక్క కార్ను ఎంత పైకి తీసుకెళ్ళొచ్చు అనేది చూడొచ్చు. ఒక్కొక్క దాంట్లో మనం చూస్తున్నటువంటి ఈ దాంట్లో దాదాపు 6-7 కార్లు ఒక వరుసలో ఆగుతాయి, మరొక వరుసలో 6-7 కార్లు ఆగడానికి ఉంటుంది. మొత్తం ఇక్కడ ఉండేటువంటి ఈ పార్కింగ్ సిస్టంలో అన్నిట్లో కలిపి 72 కార్లను ఒకేసారి పార్క్ చేయడానికి వీలవుతుంది. ఇక్కడికి కేబీఆర్ పార్క్ వచ్చేవాళ్ళు మనం చూడొచ్చు, ప్రధానమైనటువంటి రోడ్డు ఇది, నిత్యం రద్దీగా ఉండేటువంటి రోడ్డు. ఈ రోడ్లో ఎక్కువ మంది రోడ్డుపైనే పార్క్ చేస్తుంటారు. అట్లాంటి పార్కింగ్ సమస్యను పరిష్కరించే విధంగా అధికారులు ఈ ప్రణాళికను సిద్ధం చేశారు. దీని ద్వారా అంటే మనం చూస్తే ప్రధానంగా RFID పద్ధతిలో ఆటోమేటిక్గా ఎంట్రీ, అదేవిధంగా ఎగ్జిట్ ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. మనం చూస్తే స్మార్ట్ కార్డు పద్ధతిలో యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఆపరేటర్స్ ఉంటారు, ఇక్కడికి వచ్చి ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు పార్కింగ్ లోపలికి కారు వెళ్ళి అందులోకి వెళ్ళేందుకోసం అవసరమైనటువంటి పద్ధతిలో మనం చూస్తే ముందు అద్దం ఉంటుంది కాబట్టి అక్కడ మనం చూడొచ్చు, అక్కడ అద్దం ఉంటుంది. ఆ అద్దంలో కారు కనబడుతుంది, ఎంత దూరం వరకు వెళ్ళాలి ఏంటి అనేది అందులో చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. వన్స్ ఫిక్స్ అయిపోయిన తర్వాత బయటికి వస్తారు. అదేవిధంగా ఎలాంటి టికెట్ లేకపోయినా ఏం లేకపోయినా డైరెక్ట్ వచ్చేసి ఇందులోకి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత దాన్ని పార్క్ చేసుకుంటారు. దానికి అనుగుణంగా, టైంకి అనుగుణంగా ఫస్ట్ 2 గంటలు మాత్రం 30 రూపాయలు ఉంటుంది. ఆ తర్వాత ఎవ్రీ 2 అవర్స్ 30 రూపీస్ తీసుకుంటూ ఉంటారు, అట్లా పెరుగుతూ ఉంటుంది. అయితే మొత్తం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ఇవన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ చేసుకోవడం కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ అధునాతనమైనటువంటి భద్రతా వ్యవస్థ కూడా ఉంది. ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు, అదేవిధంగా లోడ్ బ్యాలెన్స్ సెన్సార్లు ఉన్నాయి, అదేవిధంగా ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ప్రతి అంశం కూడా CCTVతో మానిటరింగ్ చేస్తుంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మొదటిసారి జీహెచ్ఎంసీ పరిధిలో ఈ విధమైనటువంటి పార్కింగ్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని నవనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ఈ ప్రోగ్రామ్ని అయితే హైదరాబాద్ మున్సిపల్ అధికారులు డిజైన్ చేశారు. అందుకు అనుగుణంగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రదీప్తో రాముడు, 10 TV, హైదరాబాద్.